Welcome back. Good morning, my students. Welcome to ABN and PR College of Science Kokoru ఆన్లైన్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్లో హెచ్పిఎల్సి గురించి స్టార్ట్ చేసామండి. ఈ హెచ్పిఎల్సికి సంబంధించినటువంటి ఇంట్రడక్షను, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఆ హెచ్పిఎల్సిలో 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. నార్మల్ ఫేజ్ మోడ్, రివర్స్ ఫేజ్ మోడ్. ఆ 2 మోడ్స్ ఏంటి, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసాం. ఓకే, నా ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ హెచ్పిఎల్సి అండి. హెచ్పిఎల్సి యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఓకేనండి. ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ హెచ్పిఎల్సిలో బేసిక్ పార్ట్స్ ఏంటి, ఓకే, ఆ బేసిక్ పార్ట్స్ ఏంటో బేసిక్ పార్ట్స్తో మనం స్టార్ట్ చేద్దాము. సాల్వెంట్ స్టోరేజ్ బాటిల్, గ్రేడియంట్ కంట్రోలర్ అండ్ మిక్సింగ్ యూనిట్, degassing of solvents, pump, pressure gauge, pre-column, sample injection system, column, detector, recorder. These are the most important basic parts or basic component అని కూడా అంటారండి, components in HPLC instrument. ఓకేనండి. సో ముందు HPLC ఇన్స్ట్రుమెంట్ని చూద్దామండి. బ్లాక్ డయాగ్రామ్స్ చూద్దాము. అలాగే HPLCలో ఇది మనం డయాగ్రామ్ చూస్తే మనకి ల్యాబ్స్లో ఉపయోగించేటువంటి హెచ్పిఎల్సి అన్నమాట. ల్యాబ్స్లో ఉపయోగించేటువంటి హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంట్ ఈ విధంగా ఉంటుందండి. రిజర్వాయర్ ఫర్ సాల్వెంట్స్ అంటే మొబైల్ ఫేజ్ అండి. హై ప్రెషర్ పంప్, మరి ప్రెషర్ ఉపయోగిస్తామని చెప్తాం కాబట్టి బ్యాక్ సైడ్ ఉంటాయి, పెద్ద పెద్ద పంప్స్ ఉంటాయి. శాంపిల్ ఇంజెక్ట్ చేసేటువంటి ప్లేస్ ఉంటుంది, కాలం ఉంటుంది, డిటెక్టర్ ఉంటుంది, రికార్డ్ ఉంటుంది. ఇంకా ఈ స్లైడ్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ని మెన్షన్ చేశాడండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ బేసిక్ పార్ట్స్ అనమాట. ఇందులో చూస్తే రిజర్వాయర్ దగ్గర నుంచి సాల్వెంట్ వెళ్తుంది, పంపు దగ్గర నుంచేమో ప్రెషర్ వస్తుంది. ఈ రెండు కలుసుకొని ఇంజెక్టర్ దగ్గరికి వెళ్తాయండి. ఇంజెక్టర్ దగ్గరే మనం శాంపిల్ ఇంట్రడ్యూస్ చేస్తాం. శాంపిల్ అనేది మనం ఇంజెక్టర్ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏ మిక్సర్ అనేది సెపరేట్ చేయాలో అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకొక వే నుంచి మనకి మొబైల్ ఫేజ్ వస్తుంది. ఈ రెండు కూడా అక్కడ కలుస్తాయి. ఆ రెండు కలుసుకొని కాలంలోకి ఎంటర్ అవుతాయి. కాలం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హార్ట్. ప్రతి టెక్నిక్స్లో కాలం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్. ఇక్కడ ఎనలిటికల్ కాలం అని, గార్డు కాలం, 2 రకాల కాలమ్స్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ సెపరేట్ కాలం ఉందన్నాను, అదే కాలము. ఇది ఫైనల్గా డిటెక్టర్తో పాటు డేటా సిస్టమ్ కూడా, అంటే కంప్యూటర్ అండి. మొత్తం అంతా కూడా ఇదంతా కూడా కంప్యూటర్ మీద జరిగేటువంటి ప్రాసెస్సే. మొత్తం రికార్డింగ్ అంతా కూడా కంప్యూటర్ చూస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇదొక బ్లాక్ డయాగ్రామ్ అండి ఇన్స్ట్రుమెంటు. ఒకవేళ కొన్ని టెక్నిక్స్ మరి ఎక్కువ సాల్వెంట్స్ ఉపయోగిస్తాం కాబట్టి క్రోమటోగ్రఫీలో మిక్సర్ ఆఫ్ సాల్వెంట్స్ కావాలి కాబట్టి సాల్వెంట్ 1, సాల్వెంట్ 2, పంప్ ప్రెజర్ వస్తుందో తెలుసు కాబట్టి వ్యాక్యూమ్ పంప్స్. డీగ్యాసింగ్ అంటే ఎయిర్ బబుల్స్ కానీ అటువంటి బబుల్స్ ఏమీ లేకుండా ఉండే విధంగా మనం డీగ్యాసింగ్ చేస్తాం. ఎవరిని? సాల్వెంట్స్ని చేస్తాం. అందుకోసం వ్యాక్యూమ్ ఫిల్టరేషన్స్ ఉపయోగిస్తారు. అసలు డీగ్యాసింగ్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇవి చాలా మనకి క్రోమటోగ్రామ్స్ వస్తాయి కదండి. క్రోమటోగ్రామ్స్లో పీక్ యొక్క షేప్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే బేస్ లైన్ వస్తుంది. మనం రిటెన్షన్ టైం కడతాం కదండి, అక్కడ బేస్ లైన్ వస్తుంది. ఆ బేస్ లైన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సాల్వెంట్ని డీగ్యాసింగ్ చేస్తారు, ఖచ్చితంగా చేసుకోవాలంటారు. ఓకే, సో అసలు డీగ్యాసింగ్ ఎందుకు వస్తుందంటే ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అది ఆ డీగ్యాసింగ్ని ఎలా చేస్తారంటే వ్యాక్యూమ్ ఫిల్టరేషన్ ఉదాహరణ ఉపయోగిస్తారు. దానివల్ల ఎయిర్ బబుల్స్ పోతాయి. లేదా హీలియంని పాస్ చేస్తారు. సాల్వెంట్లోకి హీలియంని పాస్ చేస్తున్నప్పుడు ఆ హీలియం లోపలికి వెళ్ళి గ్యాస్ బబుల్స్ అన్నింటినీ రిమూవ్ చేసేస్తుంది. కాకపోతే మరి హీలియం కొని పంపించడం అంటే అది చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట. కాబట్టి ఇంకొక టెక్నిక్ ఏంటంటే అల్ట్రాసోనికేషన్ని కూడా ఉపయోగిస్తారు. అంటే సౌండ్ వేవ్స్ అండి. అల్ట్రాసోనికేటర్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఉపయోగించి కూడా హై ఫ్రీక్వెన్సీని ఉపయోగించి మెకానికల్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని పంపించి కూడా మనకి ఈ బబుల్స్ రిమూవ్ చేస్తారండి. ఓకే, అదే డీగ్యాసింగ్ అంటారు అన్నమాట. అలాగే ప్రెజర్ అప్లై చేస్తారు. నెక్స్ట్ స్లైడ్లో ఉందండి, ప్రెజర్ గురించి మాట్లాడతాము.
అలాగే ప్రీ కాలం అని చెప్పాను, ప్రీ కాలం ఉంది, ఫ్లో ఉంది, శాంపిల్ ఇంజెక్ట్ చేసేది ఉంది, ప్రెజర్ గేజ్ ఉంది, అనలిటికల్ కాలం ఉంది, అలాగే డిటెక్టర్ కూడా ఉంది. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ పార్ట్స్ అండి. నెక్స్ట్ ఇది కూడా ఒక బ్లాక్ డయాగ్రామేనండి. హెచ్పిఎల్సికి సంబంధించి చూస్తే రిజర్వాయర్, పంపు, గ్రేడియంట్ కంట్రోలర్. ఈ గ్రేడియంట్ కంట్రోలర్ లేదా మిక్సింగ్ అంటే మరి మనం తీసుకున్న సాల్వెంట్స్ ప్రాపర్గా మిక్స్ అవ్వాలి కదండి. 2 సాల్వెంట్లు తీసుకుంటాం, 3 సాల్వెంట్లు తీసుకుంటాం ఒక్కొక్కసారి. ఓకే, సో అవన్నీ మిక్స్ అవ్వాలి. మిక్సింగ్ యూనిట్, గ్రేడియంట్ కంట్రోల్ అన్నీ కూడా ఒకటేనండి. అవన్నీ కూడా మరి కొన్ని స్టిర్ చేస్తాయి, కొన్ని బాగా మిక్సింగ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్సే. ఆ తర్వాత అక్కడ నుంచి సాల్వెంట్ ఇంజెక్టర్ వరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ప్రీ కాలం, అనలిటికల్. అంటే ప్రీ కాలం ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాలం అనలిటికల్ కాలం. ఆ అనలిటికల్ కాలంను ప్రొటెక్ట్ చేసే కాలమే ప్రీ కాలం అంటారు. దానికి ఇంకొక పేరు ఉంది, గార్డ్ కాలం అని కూడా అంటారు. ఓకే, గార్డ్ కాలం హ్యాస్ ఏ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ అబ్జార్బెంట్ అండ్ ఇంప్రూవ్స్ ద లైఫ్ ఆఫ్ ది అనలిటికల్ కాలం. అనలిటికల్ కాలం యొక్క లైఫ్ని పెంచేది అనమాట. ఒక ప్రొటెక్టర్గా ముందస్తుగా ఉంటుంది. ఏమైనా ఇండస్ట్రియల్ ఇఫ్లుయెంట్స్ ఏమైనా ఉంటే, వేస్టేజ్ కానీ హార్మ్ఫుల్ అయ్యేటువంటి కెమికల్స్ ఏమైనా ఉంటే ఇది ముందస్తుగానే ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. ఓకే, అలా ఫిల్టర్ చేస్తూ అనలిటికల్ కాలం అని ప్రొటెక్ట్ చేసేసి రిమూవింగ్ ద పర్టికులర్ మ్యాటర్స్, ఏమైనా పర్టికులర్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాటిని ముందుగా ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఎనీ అనదర్ మెటీరియల్ ఇంకేమైనా ఉంటే కూడా వాటిని కూడా మనకి ఈజీగా ఫిల్టర్ చేసి పెట్టేసేసేటువంటి ఒక ఇంపార్టెంట్ కాలమే ప్రీ కాలం అంటాం. దాన్ని గార్డ్ కాలం అని కూడా అంటారండి. మెయిన్ కాలం అనలిటికల్ కాలమే, అదే మోస్ట్ ఇంపార్టెంట్. సెపరేషన్ అంతా కూడా అదే డిసైడ్ చేసుకుంటుంది. ఓకేనండి. నెక్స్ట్ డిటెక్టర్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే రికార్డర్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ సాల్వెంట్ డెలివరీ సిస్టమ్. ఓకేనండి. సో బేసిక్ పార్ట్స్ ఏంటో డిస్కస్ చేసాము. అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే సాల్వెంట్స్ కావాలి, ఆ సాల్వెంట్స్ని ప్రాపర్గా మిక్స్ చేసేవాళ్ళు కావాలి, సాల్వెంట్ ఫాస్ట్గా ట్రావెల్ చేయడానికి ప్రెషర్ కావాలి, తర్వాత మనం సెపరేట్ చేసే శాంపిల్ అది కూడా కావాలి, అదో పక్కన ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫేజు ప్లస్ స్టేషనరీ ఫేజ్ గుండానే వెళ్తుంది కాబట్టి కాలములో ప్యాకెట్ చేసేసినటువంటి స్టేషనరీ ఫేజ్ ఉంటుంది. పోలర్ కావచ్చు, నాన్ పోలర్ కావచ్చు. ఆ తర్వాత సెపరేట్ అయిపోయినవన్నీ కూడా డిటెక్ట్ చేయాలి కాబట్టి అవి ఏంటో తెలుసుకోవాలి కాబట్టి డిటెక్ట్ చేసేసిన తర్వాత రికార్డర్లో మనకి పీక్స్ కనిపిస్తాయండి, క్రోమటోగ్రామ్స్ కనిపిస్తాయి. ఆ క్రోమటోగ్రామ్స్ బట్టే ఇన్ఫర్మేషన్ ఫైనల్ చేస్తాం. ఓకేనండి. కొన్ని బేసిక్ పార్ట్లు డిస్కస్ చేద్దాము. సాల్వెంట్ డెలివరీ సిస్టమ్. The solvents or mobile phases usually must be passed through a column at high pressure at about 1000 to 3000 psi. PSI అంటే పాస్కల్ పర్ స్క్వేర్ ఇంచ్. ఓకేనండి. ఈ హెచ్పిఎల్సిలో 1000 నుంచి 3000 PSI అంత ప్రెజర్ని అప్లై చేస్తారు. ఇంకా కొన్ని అప్లికేషన్స్కి వెళ్తే 5000 PSI వరకు కూడా ఉపయోగిస్తారండి. 5000 PSI వరకు కూడా ఉపయోగిస్తారండి. కొన్ని బుక్స్లో కూడా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఈజ్ బికాస్ యాజ్ ద పార్టికల్ సైజ్ ఆఫ్ ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ ఫ్యూ మైక్రాన్స్. ఎందుకు ప్రెజర్ అప్లై చేయాల్సి వచ్చింది అసలు అంటే, ఇక్కడ మనం ఉపయోగించేటువంటి స్టేషనరీ ఫేజు, ఆ స్టేషనరీ ఫేజ్ కింద నేను తీసుకున్న మెటీరియల్లో ఉన్నటువంటి పార్టికల్ సైజ్. ఆ పార్టికల్ సైజ్ ఎంత అంటున్నాడండి? మైక్రాన్స్ యొక్క అంత సైజు ఉంటుంది. అది 5 to 10 మైక్రాన్స్ ఉంటుందటండి. 5 to 10 మైక్రాన్స్ ఉంటుంది. అయితే వీడు 5 to 10 అని చెప్పాడు, కానీ బుక్స్లో మనకి ఎలా ఉంటుందంటే 3 to 20 మైక్రాన్స్, 3 నుంచి 20 మైక్రాన్స్ సైజ్ అంటాం. ఓకే, అంత తక్కువ సైజ్ అండి. మరి అంత తక్కువ సైజు ఉన్న పార్టికల్ సైజు ఉన్నటువంటి మెటీరియల్లో నుంచి ఒక సాల్వెంట్ లోపలికి దూరం రావాలన్నా కూడా చాలా కష్టం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ తీసుకోండి. ఆ చపాతీలో వెరీ స్మాల్ సైజ్ పార్టికల్స్ కాబట్టి చపాతీ నీకు లార్జ్ సర్ఫేస్ ఏరియా ప్రొవైడ్ చేస్తుంది. అలాగా ఇక్కడ కూడా స్మాల్ సైజ్ ఉన్నటువంటి పార్టికల్స్ ప్రొవైడ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. అంత లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉన్నప్పుడు ఆ స్టేషనరీ ఫేజ్ గుండానే, ఆ మెటీరియల్ గుండానే మనకి ఇప్పుడు కాంపోనెంట్స్ అన్నీ ట్రావెల్ చేస్తూ రావాలి.
మొబైల్ ఫేజ్ మోసుకొస్తుంది పైనుంచి. ఓకే, త్రూ కాలంలో కాలం ఎవరున్నారు? స్టేషనరీ ఫేజే ఉంది. ఆ స్టేషనరీ ఫేజ్ దాటుకుంటూ రావాలి. మరి అంత స్టేషనరీ ఫేజ్లో ఏమాత్రం కూడా గ్యాప్ లేనంత నేరో గ్యాప్గా ఉన్నటువంటి దాంట్లో నుంచి నీకు మన యొక్క శాంపిల్ పార్టికల్స్ ట్రావెల్ చేసి రావాలి. మొబైల్ ఫేజ్ దాన్ని మోసుకు రావాలి అంటే హై ప్రెషర్, చాలా ప్రెషరు, చాలా పుషప్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ అంత ఎక్కువ ప్రెషర్ ఉపయోగిస్తారు. అంత హై ప్రెషర్ ఎప్పుడైతే అప్లై చేశారో ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా చక్కగా సెపరేట్ అయిపోతుంది ఏంటండి. అందుకే హై పర్ఫార్మెన్స్, హై ప్రెషర్ క్రోమటోగ్రఫీ, లిక్విడ్ క్రోమటోగ్రఫీ కాస్త హై పర్ఫార్మెన్స్ క్రోమటోగ్రఫీ అయ్యిందండి. ఓకే, సో ద రెసిస్టెన్స్ టు ఫ్లో ద సాల్వెంట్ ఈజ్ హై. అంటే సాల్వెంట్ యొక్క ఫ్లోని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. రెసిస్టెంట్ అంటే నిరోధిస్తుంది, ఆ ఫ్లోని వెళ్ళనివ్వదు, కిందకి వెళ్ళనివ్వదు, జరగనివ్వదు అనమాట. ఓకే, సో ఆ జరగనివ్వకపోవడం వల్ల చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ రెసిస్టెన్స్ టు ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఈజ్ హై, హెన్స్ సచ్ హై ప్రెజర్ ఈజ్ రికమెండెడ్. కాబట్టి ఎక్కువ ప్రెజర్ మనకి రికమెండెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద చాయిస్ ఆఫ్ మొబైల్ ఫేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హెచ్పిఎల్సి and the eluting power of the mobile phase is determined by its overall polarity. మనకి మొబైల్ ఫేజ్ బోర్డు ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ సాల్వెంట్స్ ఉన్నాయి, పోలార్ సాల్వెంట్స్ ఉన్నాయి, నాన్ పోలార్ సాల్వెంట్స్ ఉన్నాయి. సో అక్కడ సెలక్షన్ బట్టి మనం పోలారిటీ పెంచుకోవాలా, నాన్ పోలారిటీ పెంచుకోవాలా, లేదా తగ్గించుకోవాలా అనే దాన్ని బట్టి మనం సాల్వెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటామండి. ఓకే, ఇక్కడ మెయిన్ ఇట్స్ ఓవరాల్ పొలారిటీ బట్టి అని చెప్తున్నాడు. ద పొలారిటీ ఆఫ్ స్టేషనరీ ఫేజ్ అండ్ నేచర్ ఆఫ్ శాంపిల్ కాంపోనెంట్స్. ఓకేనండి, ద పొలారిటీ ఆఫ్ ద స్టేషనరీ ఫేజ్ అండ్ ద నేచర్ ఆఫ్ ది శాంపిల్ కాంపోనెంట్స్. ఓకేనండి, మీరు ఇక్కడ పొలారిటీ బట్టే మనకి సెలెక్ట్ చేసుకుంటాం అంటున్నాడు. ఓకేనండి, ఎందుకంటే రివర్స్ ఫేజ్ మోడ్లో, నార్మల్ ఫేజ్ మోడ్లో కూడా పోలార్, నాన్ పోలార్ ఇవి రెండే డిసైడ్ చేస్తున్నాయండి అక్కడ. ఓకే, ఈ నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ హెక్సేన్ ఈజ్ ఆక్టేన్, హెక్సేన్ ఈజ్ ఆక్టేన్ డైఎథైల్ ఈథర్ ఆర్ ద మొబైల్ ఫేజెస్. ఓకేనండి, ఇన్ నార్మల్ ఫేజ్, నార్మల్ ఫేజ్లో మొబైల్ ఫేజ్ ఏంటి అంటే, అలాగే రివర్స్ ఫేజ్లో మొబైల్ ఫేజ్ ఏంటి? రివర్స్ ఫేజ్లో మొబైల్ ఫేజ్ పోలార్ నేచర్. ఎందుకని డ్రగ్స్ అని మరి పోలార్ నేచర్ అని చెప్పాం కదా. ఆ పోలారు మనం తీసుకునే సాల్వెంట్ పోలార్ కాబట్టి రెండు ఉదాహరణ కూడా మిక్స్ చేసుకుంటాం. మరి నార్మల్ ఫేజ్లో మొబైల్ ఫేజ్ వచ్చేసి నాన్ పోలార్ నేచర్. సాల్వెంట్ ఎగ్జామ్ బట్టి అని చెప్పవచ్చు. హెక్సేన్ అనేది ఏంటంటే పక్కా నాన్ పోలార్ సాల్వెంట్ అనమాట. ఓకే, హెక్సేన్ కానీ అలాగే ఆక్టేన్ కానీ డైఇథైల్ ఈథర్ కానీ ఇవి నాన్ పోలార్ నేచర్ కలిగినటువంటి సాల్వెంట్స్. నాన్ పోలార్ నేచర్ ఉన్న సాల్వెంట్స్ ఏ మోడ్లో ఉపయోగిస్తున్నాం? నార్మల్ ఫేజ్ మోడ్లో ఉపయోగిస్తున్నాం. ఆర్ ద మొబైల్ ఫేజెస్ ఇన్ రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ. ఇంత ముందు కూడా చెప్పానండి, ఇవి వాటరు, మిథనాల్, ఎస్టోనైట్రైల్ ఆర్ ద మొబైల్ ఫేజెస్. పోలార్ నేచర్ ఉన్నటువంటివి అనమాట. మరి మనం రివర్స్ ఫేజ్ మోడ్లో మొబైల్ ఫేజ్ మనకు పోలారే, ఎందుకంటే డ్రగ్స్ కాంపౌండ్స్ పోలార్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ నేచర్. ఓకే, సో పోలార్ ఇంటరాక్షన్ ఆర్ ఎఫినిటీ ఈజ్ మోర్, అందుకే పోలార్ కాంపోనెంట్స్ మనం మిక్స్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా రివర్స్ ఫేజ్ మోడ్లో ఏ మొబైల్ ఫేజ్ ఉపయోగిస్తారు, నార్మల్ ఫేజ్ మోడ్లో ఏ మొబైల్ ఫేజ్ ఉపయోగిస్తామో విత్ ఎగ్జాంపుల్స్ చక్కగా క్లియర్గా చెప్పబడి ఉన్నది. ఓకే, నెక్స్ట్ మిక్సింగ్ యూనిట్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ని మిక్స్ చేసేసేవాళ్ళు అనమాట. మిక్సింగ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మిక్స్ ద సాల్వెంట్స్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. మనకి ఏ ప్రపోర్షన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఆ ప్రపోర్షన్స్లో మనకి అక్కడ సాల్వెంట్ మిక్సింగ్ అయిపోతుంది. డిఫరెంట్ ప్రపోర్షన్స్ అండ్ పాసెస్ త్రూ ద కాలం. అలా అక్కడ మిక్సింగ్ అయిపోయి మనకి కాలంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడంటే 2 టైప్స్ ఆఫ్ మిక్సింగ్ యూనిట్స్ ఉన్నాయి, లో ప్రెషర్ మిక్సింగ్ ఛాంబర్ అండ్ హై ప్రెషర్ మిక్సింగ్ ఛాంబర్. ఓకే, సో మిక్సింగ్ ఆఫ్ సాల్వెంట్స్ ఈజ్ డన్ ఎయిదర్ విత్ ద స్టాటిక్ మిక్సర్ ఆర్ డైనమిక్ మిక్సర్. మనకి స్టాటిక్లో కావాలా లేకపోతే డైనమిక్లో కావాలనే దాన్ని బట్టి మనకి లో ప్రెషర్ మిక్సర్ కావాలా, హై ప్రెషర్ మిక్సింగ్ ఛాంబర్ కావాలనేది డిసైడ్ చేయబడుతుంది. ఓకేనండి, అంటే మిక్సింగ్ యూనిట్ అనమాట. ఇది మన సాల్వెంట్స్ని మిక్స్ చేసేటువంటి ఒక యూనిట్. అలాగే పంప్స్ అనమాట. నెక్స్ట్ పంప్స్ ఏంటి అంటే ప్రెజర్ని పంపించేవన్నమాట. ఓకే, ద రూల్ ఆఫ్ పంప్ ఈస్ టు ఫోర్స్ ఏ లిక్విడ్ కాల్ ద మొబైల్ ఫేజ్ త్రూ ద లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఎట్ స్పెసిఫిక్ ఫ్లో రేట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మిల్లీలీటర్స్ పర్ మినిమమ్. ఓకే, పర్ మినిట్ అనమాట. నెక్స్ట్ ఓకే, పంపు యొక్క రూల్ ఏంటంటే మనం పంపు అనేది ప్రెజర్ని మనకు పంపించి ఫోర్స్గా మన యొక్క మొబైల్ ఫేజ్ ముందుకి వెళ్ళేలాగా చేస్తుంది. నార్మల్ ఫ్లో రేట్ ఇన్ హెచ్పిఎల్సి ఆర్ ఇన్ ద 1 to 2 ml for minute range. 1 to 2 ml for minute range. ఇది నార్మల్ ఫ్లో రేట్ అనమాట. డ్యూరింగ్ ద క్రోమటోగ్రఫిక్ ఎక్స్పెరిమెంట్ ఏ పంప్ కెన్ డెలివర్ ఏ
కాన్స్టెంట్ మొబైల్ ఫేజ్ కాంపోజిషన్ ఆర్ అండ్ ఇంక్రీజింగ్ మొబైల్ ఫేజ్ కాంపోజిషన్ అంటే గ్రేడియంట్ అనమాట. ఇందులో ఐసోక్రాటిక్ గ్రేడియంట్ 2 రకాలు ఉంటాయండి. సో ఐసోక్రాటిక్ అంటే ఏంటి, కాన్స్టెంట్గా మొబైల్ ఫేజ్ కాంపోజిషన్ కాన్స్టెంట్గా పంపిస్తుంది ఒకే వాల్యూమ్ అనమాట. అలా కాకుండా గ్రేడియంట్ అంటే ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద మొబైల్ ఫేజ్ కాంపోజిషన్ అంటే ఏంటి, నాకు కొంచెం పొలారిటీ పెరగాలి లేదా కొంచెం పొలారిటీ తగ్గాలి అన్నా కూడా నేను వేరొక సాల్వెంట్స్ని యాడ్ చేసుకోవాల్సిందే. అలాగా సో మనకు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అందులో ఐసోక్రాటిక్ లేదా గ్రేడియంట్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ పంప్స్కి వచ్చేసరికి మరి పంప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో మెకానికల్ పంప్స్ని ఉపయోగిస్తారు, అలాగే న్యూమాటిక్ పంప్స్ని కూడా ఉపయోగిస్తారు. ఒకటేమో కాన్స్టెంట్ ఫ్లో రేట్ వచ్చేయడానికి చూస్తుంది ఒకటి, ఇంకోటేమో హై కంప్రెసర్ ఒక పంప్ ఏమో కాన్స్టెంట్ ఫ్లో రేట్ని వెళ్ళేలాగా చూస్తారు, మెకానికల్ పంప్ ఏమో కాన్స్టెంట్ ఫ్లో రేట్ ఉండేలా చూస్తుంది, ఇంకొక పంప్ న్యూమాటిక్ పంప్స్ ఏమో హై కంప్రెస్డ్ గ్యాస్ వచ్చేలాగా చూస్తుంది అనమాట. ఓకేనండి. బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ టు ఫ్లో ద మొబైల్ ఫేజ్. అంటే ఆ మొబైల్ ఫేజ్ ఫ్లో అవ్వాలి అంటే మరి అక్కడ స్టేషనరీ ఫేజ్ ఏమో చాలా చిన్న సైజు పార్టికల్స్కి వెళ్ళినటువంటి సర్ఫేస్ ఏరియా ఉన్నటువంటిది, రెసిస్టెన్స్ ఎక్కువ అనమాట. మరి అంత రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువ ప్రెజర్ అప్లై చేయాల్సి ఉంటుందండి. కాబట్టి అంత ప్రెజర్ అప్లై చేస్తాం కాబట్టే మనకి ఈ పార్టికల్స్ అనేవి ఆ స్టేషనరీ ఫేజ్లో గుండా మామూలుగా త్రూ ద స్టేషనరీ ఫేజ్ దాని గుండా బయటికి రాగలుగుతున్నాయి. ఓకేనండి. నెక్స్ట్ మిక్సింగ్ యూనిట్. సో ఇంతకుముందు అలా డిస్కస్ చేసిన పాయింట్ అండి మిక్సింగ్ యూనిట్. ఇందులో 2 రకాల మిక్సింగ్ యూనిట్స్ అని చెప్పాం కదా, స్టాటిక్ మిక్సర్, డైనమిక్ మిక్సర్ అని. మిక్సింగ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మిక్స్ సాల్వెంట్స్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ అండ్ ఫేజెస్ త్రూ ద కాలం. డిఫరెంట్ ప్రపోర్షన్స్లో మిక్సింగ్ చేసుకుంటాం అనమాట మనం తీసుకుని మొబైల్ ఫేజ్ని. దెర్ ఆర్ 2 types మిక్సింగ్ యూనిట్స్. దే ఆర్ లో ప్రెషర్ మిక్సింగ్ ఛాంబర్ అండ్ విచ్ ఆర్ హీలియం ఫర్ డీగ్యాసింగ్ సాల్వెంట్. ఈ పాయింట్ కూడా ముందే చెప్పానండి. హీలియంని మనం యూజ్ చేసి మనం తీసుకున్న సాల్వెంట్స్లో మన మొబైల్ ఫేజ్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ కానీ అవి ఏమైనా ఉంటే అవి ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే పీక్ యొక్క షేప్ పాడైపోతుందని చెప్పాను. అలాగే బేస్ లైన్ కూడా మనకి రాంగ్గా వస్తుందండి. కాబట్టి ఆ గ్యాస్ బబుల్స్ అనేవి ఏమీ లేకుండా, ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మనం ముందుగానే తీసేసుకుంటాము. దానికోసం హీలియంని పంపిస్తే ఆ హీలియం లోపలికి వెళ్ళి ఆ గ్యాస్ బబుల్స్ ఏమీ లేకుండా కూడా చేసేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ మిక్సింగ్ ఆఫ్ సాల్వెంట్స్ ఇస్ డన్ either with the static mixer which is packed with a beds or dynamic mixer which is magnetic stirrer and operates under the high pressure. ఇది మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అండి. మనం ఈ మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అనే పేరు మీకు ఈ పాటికి విని ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో వస్తుంది. మరి ప్రాక్టికల్స్ జరగలేదు కాబట్టి మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అంటారండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మనకి, ఆ స్టిర్రర్ వేసేస్తే చిన్నగా ఉంటుంది. మనం కరెంట్ అప్లై చేసినప్పుడు అది హై స్పీడ్తో స్పీడ్గా రొటేట్ అయిపోద్ది అనమాట, చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మిక్సింగ్ చేయొచ్చు. లేదు అంటే ప్యాక్డ్ బెడ్స్ టైప్లో స్టాటిక్ మిక్సర్ ఉంటుంది. ఆ స్టాటిక్ మిక్సర్ ద్వారా కూడా మనం ఆ సాల్వెంట్ని బాగా మిక్స్ చేయొచ్చు. మిక్సింగ్ అండి, మిక్సింగ్ కోసం అనమాట. 2-3 సాల్వెంట్లు కలుపుతామన్నాం కదండి, డిఫరెంట్ ప్రపోర్షన్స్లో డిఫరెంట్ రేషియోస్లో కలుపుతామంటున్నాం కదా. ఆ కలపడము, ఆ మిక్సింగ్ అనేది ప్రాపర్గా జరగడం కోసం చేస్తాము. దాంట్లోకే 2 మెథడ్స్ ఉపయోగిస్తారు. అందులో డైనమిక్ మిక్సర్ ఉపయోగించవచ్చు, లేకపోతే స్టాటిక్ మిక్సర్ని ఉపయోగించవచ్చు. ఓకే. నెక్స్ట్